ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పిల్లలు ఎవరికి లేటుగా పుట్టుదురు అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. లగ్నం నుండి 5వ భావము అన్నది పిల్లలనే తెలుపును. ఏ లగ్నం వారికైనా 5లో పాపగ్రహాలు అనబడే శని భగవానుడు, రాహువు, కేతువు ఉంటే పిల్లలు వీరికి లేటుగా అవుతారు అని చెప్పవచ్చును. అబ్బాయి చాట్లో గురువు శని గ్రహచేరిక లేదా దృష్టి ఉన్న, శని సూర్యుడు గ్రహచేరిక ఉన్న, దృష్టి ఉన్న పిల్లలు లేటుగా అవుతారు వీరికి. అమ్మాయి చాట్లో 5, 8 స్థానాధిపతి గ్రహచేరిక దృష్టి ఉంటే వీరికి పిల్లలు లేటుగా అవుదురు. ఎక్కువగా అబార్షన్స్ ఉంటవి అని చెప్పవచ్చును. 5వ స్థానాధిపతితో శని, రాహు లేదా కేతువు కలిసి ఎక్కడున్నా లేటుగా చిల్డ్రన్ అవుతారు. గురువు కేతువు, గురువు రాహు గ్రహచేరిక ఉంటే వీరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరము. వీళ్ళకు ట్రీట్మెంట్ తోటే పిల్లలు అవుతారని చెప్పవచ్చును. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. మీన లగ్నం వారికి లగ్నం నుండి 5లో శని లేదా రాహువు లేదా కేతువు ఉంటే పిల్లలు లేటుగా అవుతారు. రాహుకేతులు ఉంటే ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చార్ట్ అండి. ఇది కన్యా లగ్న జాతకము. లగ్నంలో సూర్యుడు ఉండి 5వ భావంలో శని భగవానుడు ఉంటే ఈ సూర్యుడు లగ్నంలో ఉండి తన 7వ దృష్టితో 7వ భావంని చూస్తుండు. 5లో ఉన్న శని భగవానుడు తన 3వ దృష్టితో సూర్యుడిని 7వ భావంలో ఉన్న సూర్యుడిని చూస్తున్నారు. కావున జెంట్స్కి గురువు శని గ్రహచేరిక, శని సూర్యుడు గ్రహచేరిక ఉన్న పిల్లలు లేటుగా అవుతారు కదా. అందుకనే సూర్యుడు శని దృష్టి పడుతున్నా కూడా పిల్లలు లేట్ అవుతారని చెప్పవచ్చును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.